అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భరోసా. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు కూడా త్వరగతిన చెల్లింపులకు కసరత్తు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అమౌంట్స్ క్లియర్ చేస్తే ఒక్కో ఉద్యోగి వారి యొక్క క్యాడర్ని బట్టి, వారి యొక్క పే స్కేల్స్ని బట్టి 2 to 3 lakhs వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులకైతే ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు 3 to 4 lakhs వరకు బకాయిలు వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. సో కాబట్టి త్వరగతిన పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయితే కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు. దీనికి తోడు జూన్ 12న కూటమి ప్రభుత్వం నుంచి సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. సో అట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా క్లియర్ చేసేందుకు ప్రణాళికలు అయితే జరుపుతున్నట్లు సమాచారం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. విజయంతో కూడిన సవాళ్లు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల హామీ దిశగా పయనం. టీడీపీ అధినేత చంద్రబాబు గారు 4వసారి సీఎం కాబోతున్నారు. సో పాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు పెను సవాళ్లే ఎదురుకాబోతున్నాయి. సో లాస్ట్గా మరీ ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఆయన్ను ప్రజలైతే ఇంటికి పంపారు. ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలు కూడా ఇచ్చారు. ఇక మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి సంబంధించి ఏ అంశాలు కూడా క్లియర్ చేయలేదు. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భావించడం జరిగింది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా తమ సత్తా చాటారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. సో ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీపై వారికి వ్యతిరేకత కన్నా సీఎం జగన్పై పగ ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలిసింది. తమకు వేతనాలు 1వ తేదీకి ఇవ్వకపోవడం, పీఆర్సీని తగ్గించడం, సిపిఎస్ని రద్దు చేయకుండా నాంచి వ్యవహరించడం, తాము దాచుకున్న నిధులపై తమకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకోవడం వంటివి ఉద్యోగులకు కోపాన్ని తెప్పించాయి. ఇలాంటి పరిణామాలన్నింటినీ లెక్కలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. జూన్ 12 ప్రమాణ స్వీకారం తర్వాత తన మేనిఫెస్టోలోని పథకాలను వరుసగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తమ గెలుపు ఈ కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నటికీ మర్చిపోనని, వారే లేకుండా ప్రభుత్వ పరిపాలన అసాధ్యమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వాళ్ళని అపహేళనగా, అన్యాయంగా చూడడం మంచిది కాదని, ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఐఆర్ ఇచ్చి పీఆర్సీ ఇస్తానని అన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగికుడుగా ఉద్యోగుల కష్ట నష్టాలు తెలుసుకుని ఈరోజు కూడా మా అమ్మగారికి పెన్షన్ అనేది వస్తుందని, మీ యొక్క పదవి విరమణ అనేది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా హ్యాపీగా ఉండేలాగా చేసే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి అంశాలన్నింటినీ కూడా చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని వారికి ఎటువంటి నష్టాలు కలగకుండా వారందరికీ మంచి జరిగే విధంగా త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకురాబోతుంది. వారి యొక్క డిఏ బకాయిలు, డిఆర్ బకాయిలు, పీఆర్సీ ఏరియాస్, సో ఇలాగా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, ప్రతి 6 నెలలకి క్రమం తప్పకుండా డిఏ, అలాగే ప్రతి 5 సంవత్సరాలకి పీఆర్సీ, ఈ 3 అంశాలపై ప్రత్యేక దృష్టి అయితే పెడుతుందని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.